ఏం పేరు నీ పేరు చెప్పు. చెప్పు పేరు చెప్పు. నా పేరు అన్ని పేర్లు నాయ. ఏం పేరు? ఏం పేరు నీ పేరు? చెప్పు. చెప్పు, అబద్ధాలు అడుగు. చెప్పు, ఏం పేరు నీ పేరు? అమ్మా ఎందుకు వచ్చినావు ఈమెలోకి? 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి వస్తున్నావు. 12 సంవత్సరాల నుంచి వస్తున్నావు. ఎందుకు ఏమంటే ఇష్టమా నీకు? అవును. ఎందుకని? మేరీ జాన్ బోల్రా. జాన్ కోసం వచ్చాను. జాన్, మేరీ జాన్. హల్లెలూయా. ఎందుకు దిగులు, ఎందుకు వేదన, ఎందుకు భయం? భయం, అయ్యో ఏమైపోతుందో ఏమైపోతుందో, టెన్షన్ టెన్షన్. టెన్షన్తో ఉన్నావా? ఉన్నాను. ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ వేదన? అందరూ బాగానే ఉన్నారు, ఏంటి నాకు ఈ స్థితి అని అనుకుంటున్నాడు ఆయన. ఆయన నాతో కాదంటున్నాడు. అవునా కాదా? ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. చాలా సమస్యలతో బాధపడుతున్నావు నువ్వు, చాలా వేదనలో ఉన్నావు, మైక్, చాలా బాధల్లో ఉన్నావు. నీ పేరు రా. గట్టిగా చెప్పులు కొట్టాలి. అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు. అవునా? అవునా? దేవుడు నీ కన్నీళ్ళను చూస్తున్నాడు. ఈరోజు ఎంతో ప్రయాసతో వచ్చావు, ఏంటి ప్రభు అద్భుతం చేయట్లేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళగానే అద్భుతం చూడబోతున్నావు. నువ్వు ఇక్కడ చూడకపోవచ్చు, ఇంటికి వెళ్ళగానే అద్భుతం చూడబోతున్నావు. నమ్ముతున్నావా ఇప్పటికైనా? లేను. ఇప్పటికైనా నమ్ముతున్నావా బేటా? నమ్ముతున్నావా? ఇంతసేపు ఎట్లా చేసినావు? చాలా 12 సంవత్సరాలు ఎంతో వేదన. అమ్మా ప్లీజ్ వాల్యూమ్ పెట్టండి బ్రదర్. 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతున్నాను. ఎంతో బాధపడుతున్నావు. చేతపడి చేతులతో అసలు అందరూ కూడా ఏదో పిచ్చిదాన్ని చూసినట్టు. అసలు నా బాధ దేవుడికే తెలియాలండి. ఈమె ఇందాక ఎంతమంది చూశారు? ఎంతమంది హృదయాలలో అగ్ని మండుతుంది. 2000 సంవత్సరాల క్రితం ఉన్న అద్భుతాలు ఈరోజు ఉన్నాయా? లేవు అన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టి లేవు అన్నవాళ్ళు, ఉన్నవి అన్నవారు ఎస్. ఎత్తిన చేతులన్నీ దీవించబడును. అమ్మ నువ్వంటే దేవునికి ఇష్టం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమరపేట నుంచి వచ్చామండి. అమరపేట అండి. ఎన్ని కిలోమీటర్లు? కిలోమీటర్లు నాకు తెలియదు కానీ ఒక 6 కిలోమీటర్లు ఉంటుందండి. 6 కిలోమీటర్ల నుంచి. ఎందుకు వచ్చారు బ్రదర్ మీరు ఇక్కడికి? ఈమెకి విడుదల అవుతుందని. నీ బాధ అంతా అదే కదా, చెప్పు గట్టిగా. అవునండి, అదే నా బాధ. మరి ఏం బాధ లేదంటావు? ఉంది. నాకెట్లా తెలిసింది? చెప్పు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? మీ దగ్గర పరిశుద్ధ ఆత్మ ఉంది కాబట్టి కొట్టాల గట్టిగా చెప్పండి. నమ్ముతారో లేదో నాకు అది తెలియదులే, కానీ దేవుడు అనేక మంది జీవితాలలో ఈ రాత్రి అద్భుతాలు జరిగించబోతున్నాడు. చెల్లెమ్మ, నీలో నుంచి దేవుణ్ణి అవమానపరచాలని సాతాను గడు చేస్తున్నాడు, కానీ నువ్వు దేవుణ్ణి గణపరచాలి. దేవుణ్ణి గణపరచాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యాను మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకో. యేసయ్యా
నాకు నువ్వు కావాలయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. పక్కన నువ్వు చెల్లిలే, మైక్ తీసుకో. ఎందుకు ఏడుపు వస్తుంది నాన్న? ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఎందుకు? ఎందుకంటే మేము వచ్చేటప్పుడు బాధతో వచ్చామండి. అసలు మీరు అంటే మాట్లాడతారా, దేవుడు మా పట్ల ఏం కలిగి ఉన్నాడు, అసలు ఏంటి ఆర్థిక ఇబ్బందితో మేము చాలా బాధపడుతున్నాం. మా ఆడబిడ్డతో కూడా ఆవిడ శోధన చాలా బాధపడుతున్నాం అండి. అసలు మేము అనుకున్నాం ప్రభా, ఆయన ఏంటి ఏం సమస్య లేదంటాడు, అంటే చెప్పుకోలేకపోతున్నాడు. సమస్య ఉందా లేదా? చాలా ఉందండి. గట్టిగా చెప్పుకోటాలి. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని. కళ్ళు మూసుకోవాలా? తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ఆయన మేలు చేయబోతున్నాడు ఈ రాత్రి. ఎరిగి ఈరోజు నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదేమో. నీకేది అసాధ్యము ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. థాంక్ యూ లార్డ్. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకి కాచి ఉంచినావయ్యా. కళ్ళు మూసుకొని కన్నీరు పారుస్తూ మారని వాగ్దానములు మా కొరకి కాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని. ఆమేన్. మీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు, మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. దేవుని కృప మీకు తోడుగా. రెగ్యులర్గా మందిరానికి తీసుకెళ్ళండి, సరేనా? దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. కూర్చోండి. హల్లెలూయా.